వచ్చింది లిల్లీ మాత్రం దుమ్ము లేపేసింది అని నిజంగా చెప్తున్నా. ఇంత బాగా తీసిన ఊహించుకోవాలి. మన డీజే టిల్లు అంటే ఇట్లాంటి సినిమా తీయాలి. మన ఉన్న మొగోళ్ళ రొమాన్స్ అనా లిప్స్ కిస్సులు అబ్బా 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 నేను చెప్పానన్నా లిప్ కిస్సులు మాత్రం దుమ్ము లేపేసిందనా. ఆ కిస్సులు ఏందన్నా నిజంగా చెప్తున్నా దుమ్ము లేపేసి అంటే నిజంగా చెప్తున్నా. క్యారెక్టర్ తగ్గట్టు మన అన్న తక్కువనా అన్న మన సిద్ధన్న తక్కువనా అన్న ఆల్రెడీ రాధికకి ఇచ్చి పడేసిండు. మళ్ళీ లిల్లీకి కూడా ఇచ్చి పడేసిండు. అక్కడ రాధికకి దుమ్ము లేపేసిండు, ఇక లిల్లీకి దుమ్ము లేపేసింది. 300 రూపాయలు టికెట్ పెట్టి వస్తాడు వాడు మాత్రం ఒట్టేసి చెప్తున్నా లాసే వెళ్ళాడు బ్రో. నవ్వి వెళ్తారు. నాకు ఒకటి అర్థం కాదు, నవ్వి అంతసేపు సినిమా ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్న. మినిమం కామెంట్ సెన్స్ ఉండాలి. ఏదో క్లైమాక్స్ కొంచెం డల్ అయింది అంత మాత్రం 80% సినిమాని బాగాలేదని ఎలా చెప్తారు. సినిమా బాగుంది బ్రో. పిచ్ బుక్ రివ్యూలు అన్నీ నమ్మకండి. కొత్తగా స్టోరీ రొటీన్ స్టోరీ అనేది అక్కడక్కడ లైట్గా ప్రెడిక్టబుల్ అది కూడా పెద్ద నెగిటివ్ కాదు. ఫస్ట్ హాఫ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది మూవీ. అదే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. అండ్ ఇంకా మధ్యరాత్రి వేళ ఫైట్ అనేది చాలా బాగుంటుంది. బట్ దీని తర్వాత ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో మనకు అక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పాలి కానీ బట్ అది ఏదైతే రొటీన్ ఫామ్లో యూజ్ చేసుకున్నట్టు అనిపించింది నాకు.